నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, రామ్మూర్తి నాయుడు తనయుడు సినీ నటుడు నారా రోహిత్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు నిర్వహించిన చోటే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు పలువురు ప్రముఖులు రామ్మూర్తి నాయుడి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు నివాళులు అర్పించారు. శనివారం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడుపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీ, జనసేన నేతలు గుంటూరులోని అరండల్పేట ప్రాంతంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో మనోహర్ నాయుడు అక్కడికి చేరుకొని హల్చల్ చేశారు. పోలీసుల చేతిలోని లాఠీ తీసుకొని జనసేన నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీనిపై టీడీపీ, జనసేన నేతలు అప్పుడు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఇటీవల టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాబట్టి మనోహర్ నాయుడు, పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. ఆ రోజు మేము నిరసన ర్యాలీ శాంతియుతంగా చేస్తూ ఉంటే నగర మేయర్ కావేటి మనోహర్ నాయుడు మా కార్యకర్తల మీద దాడి చేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు బండా బూతులు మాట్లాడాడు. ఒక నగర ప్రథమ పౌరుడై ఉండి బాధ్యతగా మెలగాల్సినటువంటి అతను చాలా వల్గర్గా బిహేవ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయనకు ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం, ఇవాళ మీ పాపం పండింది. ఇవాళ ప్రతి ఒక్కరు ఎవరైతే సోషల్ మీడియాలో గతంలో చెలరేగిపోయారో, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ కటకటాలు లెక్క పెడతా ఉన్నారు. ఇవాళ మేము మేయర్ గారు ఏవైతే ఆ రోజు మాట్లాడాడో, ఏదైతే చాలా వల్గర్గా మాట్లాడాడో అది సీడీతో సహా వీడియో ఫుటేజ్ని, కంప్లైంట్ కూడా గౌరవ డిఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన పిలిపించి నోటీస్ ఇష్యూ చేసి విచారణ జరుపుతా ఉన్నారు. ఇలాగా పోస్టులు పెట్టే వాళ్ళందరూ కూడా ఊతలో లెక్క పెట్టాల్సి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు మా నాయకుడు లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా, ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ రోజు నిరసనగా మేము చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఈ రోజున కనపర్తి శ్రీనివాసరావు గారు, మా కార్పొరేటర్లు ఆధ్వర్యంలో ఈ రోజున మేమందరం వచ్చి డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన పిలిపించి వారిని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా మాకు తెలియజేశారు. జగన్ హయాంలో పంచాయతీలని నిర్వీర్యం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. సర్పంచులు భిక్షమెత్తేలా చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పంచాయతీల ఆర్థిక పరిపుష్టి పెంచిందని, సర్పంచులు గౌరవంగా తలెత్తుకునేలా చేసిందని పేర్కొన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో పలువురు సర్పంచులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీల నిధులు పక్కదారి పట్టించిందని ఆరోపించారు. సంక్రాంతి నాటికి అన్ని గ్రామాల్లో 4,500 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని నిమ్మల రామానాయుడు తెలిపారు. మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు 3 ఏళ్ల పాటు చంద్రబాబు, లోకేష్లను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడారని, ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయానని ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజన ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఏ రమణయ్య కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. కొడాలి నాని గారి మీద ఆయన గతంలో ఈ సీఎం, ప్రజెంట్ ఇప్పుడున్న సీఎం గారి మీద, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మీద చాలా అసభ్యకరంగా, వినడానికి వీలులేని లాంగ్వేజ్ వాడి, అది సొసైటీలో ఎవరు కూడా వినలేము అనే భాషలో ఉంది. ఆయన ఆ వర్డ్స్ చాలా హ్యూమిలేట్ చేశారు. చాలా అవమానకరంగా ఉన్నాయి. ఆ లాంగ్వేజ్ కూడా బూతులు తిట్టారు అనే విధంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము బిఎన్ఎస్ అండ్ ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాము. దర్యాప్తు చేస్తున్నాము. వైసీపీకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలే లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన సినీ నటి శ్రీరెడ్డిపై గుంటూరులో కేసు నమోదు అయింది. మాజీ కార్పొరేటర్ దాసరి జ్యోతి శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అసభ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడిన శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో నగరంపాలెం పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటి కస్తూరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారించిన ఎగ్మోర్ మెట్రోపాలిటన్ న్యాయస్థానం 12 రోజుల పాటు ఆమెకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను పొల్లల్ కేంద్ర కారాగారానికి తరలించారు. ఇదిలా ఉండగా తీర్పు అనంతరం బయటకు వచ్చిన కస్తూరి అక్కడే ఉన్న విలేకరులను చూసి అధికార దుర్వినియోగానికి ముగింపు పలకండి,
న్యాయాన్ని గెలిపించండి అని వ్యాఖ్యలు చేశారు. కస్తూరి శంకర్ నవంబర్ 3వ తేదీన చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తమిళనాడులోని తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగటంతో పాటు తమిళనాడులోనూ ఆమె అనేక ప్రాంతాల్లో ఆమెపై కేసులు నమోదయ్యే, అలాగనే ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కస్తూరి మదురై కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం పిటిషన్ ని తిరస్కరించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ శివార్లో ఓ సినీ నిర్మాత ఇంట్లో ఆమె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిన్న మధ్యాహ్నం ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. విశాఖ డైరీ నిర్వాహకుల దోపిడీని అడ్డుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. స్వలాభమే పరమావధిగా పనిచేస్తున్న పాలకవర్గం రైతుల్ని నిలువున ముంచెత్తుతుందని ఆరోపించారు. విశాఖపట్నంలో 7.95 ఎకరాల భూమిని విశాఖ డైరీ పెద్దలు ఆక్రమించారన్న జనసేన నేత మూర్తి యాదవ్ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆక్రమణల నిజమేనని తేలితే బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని రైతులకి న్యాయం చేయాలని కోరారు. ఆవు పాల ధరని ఒక్కసారిగా లీటర్కి 3 రూపాయలు తగ్గించడం దారుణమని అన్నారు. విశాఖ డైరీ రాను కమర్షియల్ అయిపోయింది, అవినీతి పాలైపోయింది. కొన్ని లక్షల మంది రైతులు పాలు పోస్తున్నారు. ఆవు పాలు మీద సడన్ గా లీటర్కి 3 రూపాయలు తగ్గించారు రేటు. సుమారు నాకు తెలిసి ఆవు పాలు పోసేవాళ్ళు 3 లక్షల మంది ఉంటారు. ఎన్ని లక్షల రూపాయలు రైతులకు నష్టం వస్తుంది? ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా అనే సందేహం కలుగుతుందంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ధరల నియంత్రణలో ఇంత దారుణంగా ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని తాను ఊహించలేదని చెప్పారు. కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు. డ్రాఫ్ ఛార్జీలు 17,000 కోట్ల రూపాయల భారం రూపంలో మోపుతున్నారంటూ ఆయన నిలదీశారు. ఏపీ చరిత్రలో ఇంత భారం ఏనాడు మోపలేదని అన్నారు. డ్రాఫ్ ఛార్జీల భారంపై ఈ నెల 19న వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో భారీ నిరసన చేపడతామని ప్రకటించారు. నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. డ్రాఫ్ ఛార్జీలపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పెద్దెత్తున పోరాడతామని హెచ్చరించారు. కరెంటు ఛార్జీలు మోపితే ఖచ్చితంగా అదే మీకు శాపం అవుతుందని అన్నారు. డిసెంబర్లో విద్యుత్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రామకృష్ణ హెచ్చరించారు. ఆల్రెడీ 6,072 కోట్ల రూపాయలు రేపు డిసెంబర్లో వసూలు చేయబోతా ఉన్నారు. డిసెంబర్లో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు భారం మోపారు. మరో 11,800 కోట్ల రూపాయల భారం మోపడానికి వారు రెడీ అయిపోయి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి 19వ తేదీ వరకు అని చెప్పి వారు ఇచ్చారు. దాదాపు 17,800 కోట్ల రూపాయల భారాన్ని మీరు ప్రజలపైన మోపితే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడు ఇంత పెద్ద ఎత్తున భారాలు పడలేదు. ఇది పెద్ద ఎత్తున భారము. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రేపు 19వ తేదీ నాడు ఏదైతే రెగ్యులేటరీ కమిషన్కి అభ్యంతరాలు తెలియజేసే చివరి రోజు ఉందో ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ సందర్భంలో వామపక్ష పార్టీల తరఫున విజయవాడ నగరంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పదే వచ్చేశారు. మేము వస్తే మేము పెంచమని చెప్పి మీరు అధికారానికి వచ్చిన 6 నెలలు కూడా కాకముందుగానే 18,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపుతుందంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ ధరలు పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి. దాన్ని మీరు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఊరికే బుస్ అన్నాడు తప్ప ఏమీ లేదు. కార్తీక మాసం పురస్కరించుకుని గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శాస్త్రోక్తంగా సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. అన్నవరం దేవాలయం అర్చకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వ్రతంలో సుమారు 2,000 మంది దంపతులు పాల్గొన్నారు. ఈ వ్రతం ప్రారంభోత్సవంలో ఏపీఐ డీసీఎల్ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆంజనేయులు, ఎర్రంశెట్టి వేణు, రామచంద్ర బ్రదర్స్ సుబ్బారావు, ఎర్రగోపు నాగేశ్వరరావు, రాగం సదా శివరావు, మేకల బాబురావు తదితరులు పాల్గొన్నారు. పాటిస్తూ మీ దగ్గర ఉన్నటువంటి అర్చక స్వాములకి సలహాలు
గుంటూరు నగరంలో బైక్ రేసుల్లో ఎక్కువ అయ్యారని, రోడ్లపైన నడిచే పాదాచారులకి ప్రమాదకరంగా మారారని పోలీసు వారు బైక్ రేసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెడు వ్యసనాలకి బానిసలై యువత సులువుగా డబ్బులు సంపాదించవచ్చునని, తన ప్రాణాల్ని పనంగా పెట్టి బైకులు రోడ్లపై ప్రమాదకరంగా నడుపుతున్నారని చెప్పారు. కొన్ని అవసరాల నిమిత్తం బయటకు వచ్చిన వారు బైకు రేసుల వలన ప్రమాదాలకి గురయ్యి హాస్పిటల్ పాలవుతున్నారని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావుతో పాటు కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, బుజ్జి, మాజీ కార్పొరేటర్ గొల్లా ప్రభాకర్, బలరాం, శివ, బెల్లంకొండ సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలో బైక్ రేసర్ల వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ బైక్ రేసర్లు విచ్చలవిడిగా లక్ష్మీపురం సెంటర్లో కానీ గుజ్జనగొండ సెంటర్లో 150, 160 స్పీడ్తో భయభ్రాంతులు చేస్తా నగర ప్రజల్ని యాక్సిడెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే 2 రోజుల క్రితం గుజ్జనగూడలోని డీమార్ట్ దగ్గర ఒక ఖలీఫా అని చెప్పేసి ఒక యువకుడు, ఆయనతో పాటు ఇంకా మొత్తం 3 రేసర్లు అతివేగంగా వచ్చేసి ఒక యువకుడిని, ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని గుద్దడం జరిగింది, ఢీకొట్టడం జరిగింది. అతనికి తొంటి దగ్గర, కాలు దగ్గర 2 చోట్ల కూడా తీవ్రంగా గాయాల పాలు ఎరిగితే అతనికి వైద్యులు 8 గంటల పాటు సర్జరీ చేశారు. అతని వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే అక్కడ ఒక కుటుంబాన్ని, ఐసిఐసిలో పనిచేసే, బ్యాంకులో పనిచేసే ఒక రెడ్డి గారిని గుద్దితే అతను తన భార్య 5 నెలల గర్భిణి, ఆ అమ్మాయి ఎగిరి రోడ్డు మీద పడింది. 11 నెలల బాబు తలక దెబ్బ తగిలింది. వెంటనే కూడా వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నాడో ఆ బైక్ రేసర్ని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పచెబితే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. పోలీసులు ఇవాళ సీన్ ఆఫ్ అఫెన్స్కి తీసుకెళ్ళినప్పుడు ఎవరైతే గుద్దాడో అతనమ్మటి ఒక 15 మంది యువకులు గంజాయి బ్యాచ్ వాళ్ళు వచ్చేసి వీళ్ళని కంప్లైంట్ని బెదిరియటం, పోలీసులను బెదిరియటం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ వెనక చాలా పెద్ద మనుషులు ఉన్నారు, మీరు వాళ్ళతో రాజీ చేసుకోండి అని చెప్పి మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటైన విషయం. ఇది వైకాపా ప్రభుత్వం కాదు, తెలుగుదేశం ప్రభుత్వం. దీని మీద మీకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గల్లా మాధవి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఈ బైక్ రేసర్ అనేది ఉక్కు పాదంతో అణిచేయండి, దానికి మా సపోర్ట్ ఉండదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ బైక్ రేసర్ దొరికినా మీకు ఎవడన్నా ఫోన్ చేస్తే వదిలిపెట్టద్దు అని చెప్పి చాలా గట్టిగా మా నాయకులు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అయినా కూడా ఎక్కడా కూడా బైక్ రేసర్ ఆగలేదు. ఇది నిజంగా పోలీసులు ఎమరపాటు వల్లే జరుగుతూ ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, మీరు ఆ తజ్మా ఉన్నటువంటి 3 ఎవరైతే రేసర్లు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని కూడా తీసుకొచ్చి బండి సీజ్ చేసి 3 పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో ముద్దాయిలుగా చేర్చి మీరు దయచేసి వాళ్ళని కోర్టుకు ఆధారపెట్టండి. మీరేదో చట్ట ప్రకారం ఏదో వాళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు, రూల్ 42 ప్రకారం వదిలేసామని మాకు చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రూల్ 42 ప్రకారం ఇవ్వాల్సినటువంటి చాలామందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ తీసుకొచ్చి కోర్టుకు తీసుకెళ్లారు కదా ఆ రోజు. మరి వాళ్ళందరూ జడ్జీలు తిట్టి పంపించారు కదా, కానీ ఇవాళ విషయం అది కాదే. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో ప్రతి నెల శంకర్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ అవకాశాన్ని పిల్లలు, పెద్దలు సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో పొన్నూరు రోడ్లోని అంజుమని ఇస్లామియా స్కూల్లో ఆదివారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ వైద్య శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు. విద్యార్థులు కూడా కంటి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. వారికి అవసరమయ్యే కళ్లజోళ్లను సొంతంగా తామే అందజేస్తామని ప్రకటించారు. శంకర్ కంటి ఆసుపత్రి యాజమాన్యం ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. శంకర్ కంటి ఆసుపత్రి యాజమాన్యం ముఖ్యంగా సోదరులు ఒప్పించి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం, ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ప్రతి నెల కూడా మీరు ఎక్కడ అవకాశం ఉంటే ఒకరోజు ఇక్కడ, ఒకరోజు సంగడిగుంట లాంచెస్టర్ రోడ్లో, ఒక నెల ఇంకో చోట, అట్లా కంటిన్యూగా సంవత్సరం మొత్తం కూడా 12 నెలలు కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందుకని మీరు ఈరోజు చూపించుకున్న వాళ్ళు మళ్ళీ నెల తర్వాత డాక్టర్ గారు కలవమన్నారంటే కంపల్సరీగా నెల తర్వాత మీరు వచ్చి ఇక్కడే ఎక్కడైతే క్యాంప్ ఉందో అక్కడ చూపించుకోవచ్చు. అక్కడ దాకా వెళ్ళాల్సిన పని లేదు, వేరే డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా మీరు ఇక్కడే ఈ శంకర్ కంటి ఆసుపత్రికి సంబంధించినటువంటి ఎక్కడైతే క్యాంపు నిర్వహిస్తారో ఆ క్యాంపు దగ్గర మీ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్ కాకుండా మీరు కూడా మెయింటైన్ చేయండి. అవును, మీ దగ్గర కూడా కంపల్సరీగా ఎవరైతే ఈరోజు వచ్చి చూయించుకుంటారో అటువంటి వాళ్ళందరి రికార్డ్ని కూడా మీరు తప్పనిసరిగా మెయింటైన్ చేసి
నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు ఆధార్ కార్డు లింక్ తీసుకొని వస్తారు. ఈసారి ఆధార్ కార్డు తీసుకొని వచ్చారు ఎవరైనా? అందరు కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు ఆధార్ కార్డు చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న అవసరానికైనా పెద్ద అవసరానికైనా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి నోట్ చేయించుకుంటే ఆ ఆధార్ కార్డు లింక్తో వాళ్ళు మీ ఐడిని ఓపెన్ చేసి మీకు ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏ చెకప్ చేశారు అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకని దయచేసి ఈరోజు ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు ఆ రికార్డ్ అంతా జాగ్రత్తగా పెట్టుకొని వచ్చే నెల ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తారో మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యంగా పిల్లలకు కూడా ఈరోజు ఇక్కడ చూస్తేనేమో 100లో 80-90% మంది అందరూ పెద్దవారు వచ్చిన్నారు. కానీ ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా చదువుకునేటువంటి పిల్లలు కూడా ఈ కంటి పరీక్షలు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మేమందరం కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో దూరంగా ఆలోచిస్తాం, కానీ ఆరోగ్య రీత్యా వాళ్ళకు కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందులో భాగంగా కంటి పరీక్షలు అనేది మరీ ముఖ్యంగా, ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళు చేసేటువంటి పని మనకన్నా 10 రెట్లు ఎక్కువ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. పుస్తకాలు చదువుతారు, బోర్డుని చూస్తారు, అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి కంటి పరీక్షలు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ముఖ్యంగా రేపు నెక్స్ట్ ఏదైతే డాక్టర్ గారు ట్రీట్మెంట్ తీసుకుంటారో, వైద్య సదుపాయం మీకు పెడతారో ఫ్రీ మెడికల్ క్యాంప్, ఆ ఫ్రీ మెడికల్ క్యాంప్లో పిల్లలకు అవసరమైనటువంటి కళ్ళజోళ్ళు కూడా మేమే ఇక్కడే ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతాం. ఎంతమంది పిల్లలకు అవసరం అయితే అంతమంది పిల్లలకి కళ్ళజోళ్ళు అవసరం అయితే నేను నా తరపున ఆ కళ్ళజోళ్ళు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటానని మీ అందరికి కూడా తెలియజేస్తాను. బీపీ షుగర్ అదుపులో ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని ప్రముఖ న్యూరాలజీ వైద్యులు నటరాజ తెలిపారు. పక్షవాత లక్షణాలు కనిపిస్తే సంబంధిత పేషెంట్ కి గోల్డెన్ అవర్ లోనే ట్రీట్మెంట్ ఇస్తే స్వాంతన లభిస్తుందని చెప్పారు. గుంటూరు బ్రాడీపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ మీటింగ్ హాల్లో డయాబెటీస్ నిరోధక మాసం సందర్భంగా ఆదివారం మెదడు నరముల ఉచిత వైద్య సలహా శిబిరం జరిగింది. సందర్భంగా డాక్టర్ నటరాజ మీడియాతో మాట్లాడారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలని వివరించారు. అలాగనే బ్రెయిన్ స్ట్రోక్ నివారణకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెల్లడించారు. సమతుల్య ఆహారం, వ్యాయామం, కంటి నిద్ర లాంటి నియమాలు పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండర్ డాక్టర్ టి సేవాకుమార్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, వల్లంరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ నటరాజ్, న్యూరాలజిస్ట్, కొత్తపేట, గుంటూరు. సో ఈ సమాజంలో మనకు బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ఇబ్బంది పెట్టే విషయం. దీని ప్రధాన కారణం ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, సెడెంటరీ లైఫ్, ఇవన్నీ అనమాట. సో ఈ ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఈ షుగర్లో వచ్చే సమస్యలను నివారించాలనుకుంటున్నాను. ఈ షుగర్ ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో రక్తం చిక్కదనం అయిపోయి రక్తం గడ్డగట్టే అవకాశం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా 50 ఏళ్ళకు పైబడిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ కుటుంబ యజమాని అంటారు. సో బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వాళ్ళు మంచాన్ని పడిపోయి, కాలు చేయి పడిపోయి, మాటలు రాక, ఇట్లాంటి సమస్యల వల్ల వాళ్ళ కుటుంబ పోషణ ఇబ్బంది అయిపోయి ఫ్యామిలీ ఇబ్బంది పడడం జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా వెన్నుపూస కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాళ్ళు చేతులు కూడా సచ్చుపడి తిమ్మిలు రావడము, కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది అనమాట. ఈ షుగర్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే బ్రెయిన్ స్ట్రోక్ని, తర్వాత వెన్నుపూస సమస్యల్ని, ఈ నరాల సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ బ్రెయిన్లో రక్తం గడ్డగట్టినప్పుడు మనం 4 గంటల లోపల రాగలిగితే బ్రెయిన్ రక్తం కరిగించేది చాలా మందులు ఉన్నాయన్నమాట. సో కరిగించడం వల్ల మామూలు ప్రవాహం జరిగిపోయి ఈ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి మళ్ళీ మామూలు మనుషులు అవి మళ్ళీ మామూలు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ప్రతి నిమిషానికి 20 లక్షల కణాలు దెబ్బతింటుంటాయి నరాలు, రక్తం గడ్డగట్టడానికి. సో టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం అనమాట. సో ఈ లక్షణాలు ఏవైనా కానీ బీ ఫాస్ట్ ఉంటుంటాం. స్ట్రోక్ లక్షణాలు బీ అంటే బ్యాలెన్స్ అనమాట, కళ్ళు తిరిగి పడిపోవడం, నడక తేడా రావడం కానీ. ఈ అంటే ఐ సమస్యలు, అంటే కంటి చూపు తగ్గిపోవడం కానీ సడన్గా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఒక వస్తువు రెండుగా కనిపించడం కానీ. ఎఫ్ అంటే ఫేస్ అనమాట, మూతి వంకర పోవడం కానీ. ఏ అంటే ఆమ్, చెయ్యి సచ్చుపడడం కానీ. ఎస్ అంటే స్పీచ్, మాట తరబడి. ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా వెంటనే సడన్గా వచ్చినప్పుడు స్ట్రోక్గా పరిగణించి వెంటనే డాక్టర్ని సంప్రదించగలిగితే మన స్కాన్ తీసేసి రక్తం గడ్డ కట్టింటే దానికి మనం రక్తం కరిగించే మంది ఇవ్వడం వల్ల వెంటనే రికవర్ అయిపోయి వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసి. గుంటూరు చలమయ్య సత్రం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి ఉచిత వసతి గృహం నిర్మించడం అభినందనీయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. సుమారు 60 మంది విద్యార్థులకి సకల వసతి సౌకర్యాలు కల్పించడం గొప్ప విషయమని చెప్పారు. గుంటూరు చలమయ్య సత్రం ఆధ్వర్యంలో 1,10,00,000తో నూతనంగా నిర్మించిన విద్యార్థుల వసతి భవనాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సత్రం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వసతి గృహాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని, ఉన్నత విద్యకు బాటలు వేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గుంటూరు చలమయ్య సత్రం ఫౌండర్, ట్రస్టీ గుంటూరు సత్యనారాయణ, సభ్యులు మాచేటి
హరీష్ శేఖర పూర్ణప్రసాద్, టి రాంబాబు, డి దేవిశెట్టి, నాగ వెంకట వీరభద్ర రవికుమార్, టి అశోక్ కుమార్, మహంకాళి శ్రీనివాసరావు, కార్పొరేటర్ బాబు, కొనకల్ల సత్యనారాయణ, కొత్తూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు చల్లమయ్య సత్రం ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 60 మంది విద్యార్థులు, ఆర్యవైశ్య విద్యార్థులు ఇక్కడ ఉండి గుంటూరు నగరంలో చదువుకోవడానికి విచ్చేసేటువంటి విద్యార్థులు, మరీ ముఖ్యంగా పేద వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని, విద్యను అందించడానికి ఒక మంచి ప్రయత్నం ఈరోజు చలమయ్య స్కూల్ ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హాస్టల్ని శిథిలావస్థలో ఉంటే దాతల సహకారంతో పూర్తి స్థాయిలో ఈరోజు ఒక మంచి అకామిడేషన్ని ఏర్పాటు చేసి 60 మందికి ఉచితంగా, ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఫీజు లేకుండా ఉచితంగా వాళ్ళందరికీ కూడా హాస్టల్ వసతిని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడా ఉన్నత విద్య కోసం వాళ్ళకి దోహదపడేటువంటి కార్యక్రమాన్ని చలమయ్య స్కూల్ బాపూజీ సత్రం ఆధ్వర్యంలో తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేమందరం కూడా చూస్తూ ఉన్నాం, వందలాది మంది, వేలాది మంది ధనవంతులు ఉన్నటువంటి ప్రాంతంలో విద్యార్థుల కోసం ఇటువంటి మంచి ఆలోచన చేసి ఒక ప్రణాళికబద్ధంగా హాస్టల్ని రూపకల్పన చేసి దానికి కావాల్సినటువంటి ఏదైతే కిచెన్తో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి లాండ్రీ ఫెసిలిటీస్తో పాటు ఆర్ఓ ప్లాంట్తో పాటు ఒక హైఫై అకామిడేషన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు సదుపాయం కల్పించడం చాలా గొప్ప విషయం. వీరందరికీ కూడా ముఖ్యంగా అసోసియేషన్ పెద్దలు మన గుంటూరు సత్యనారాయణ గారికి, అలాగే ప్రసాద్ గారికి, రాంబాబు గారికి, రవికుమార్ గారికి, అలాగే మహంకాళి శ్రీనివాసరావు గారికి, ముఖ్యంగా ఈ కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే దాతలు ఎవరైతే పెద్ద మనిషి చేసుకొని ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులే ఈరోజు ముందుకొచ్చి ఇటువంటి సహాయ సహకారాలు అందించడం చాలా గొప్ప విషయం. ఇటువంటి వారు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా ఇటువంటి మంచి ఆలోచనలతో అందరినీ కలుపుకుంటూ సమాజానికి అవసరమైనటువంటి దోహదపడేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం ఆర్యవైశ్యుల పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. తప్పకుండా వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటాను. సమాజ సేవ, సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు స్వీకరించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు. విజయవాడ వరద బాధితులకి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అన్ని విధాలుగా సహకారం అందించడాన్ని అభినందించారు. ఆదివారం గుంటూరు ఆరగ్రహారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం మండపంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రీజనల్ ప్రోగ్రాం ఆడంబరంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపత్కాలంలో సమాజానికి తమ వంతు సహకారం అందించేందుకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇప్పుడు ముందుంటుందని తెలియజేశారు. అవసరమైనప్పుడల్లా మంచి మనసుతో ఆర్యవైశ్యులు సమాజానికి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారని ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తన వంతు సహాయ సహకారాలు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కి అందిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నంబూరు నాగభూషణం, ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ బాలాజీ, రీజియన్ చైర్పర్సన్ కోట వెంకటశివ శేషగిరిరావు, రీజియన్ సెక్రటరీ గుండా హరిప్రసాద్, కార్పొరేటర్ బాపు, కొనకల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా కలిసిమెలిసి ఇంకా ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు రూపుదిద్దుకొని, ఇప్పుడే పెద్దలు చెప్పారు బాలాజీ గారు, కానీ మొన్న విజయవాడ వరదలు వస్తే అలా కొంతసేపు విజయవాడ వరదల సమయంలో ఒక్కరోజే నేను అక్కడికి నాకు అపాయింట్మెంట్ వాళ్ళు ఒక వార్డ్ అంతా అప్పచెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గుణదల గ్రామానికి సంబంధించి ఆ ఏరియాలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాన్ని కూడా పరిశీలించి అక్కడ అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు పడవలో ప్రయాణం చేస్తూ అక్కడ అవసరమైనటువంటి పాలు కానీ అప్పటికే కొంతమంది అక్కడిక్కడి నుంచి పంపించున్నారు. రెండో రోజు ఆ వీడియోలో చూసినటువంటి ఆర్యవైశ్య సోదరులు, నాకు తెలిసి నేను 15 రోజులు ఆ సర్వీస్లో ఉన్నాను. 15 రోజులు కూడా నేను
అనుకోకముందే ఈ అవసరం ఉంది మేము పంపిస్తున్నాం, ఈ అవసరం ఉంది మేము పంపిస్తున్నాం. ఒక బియ్యం కానివ్వండి, పాలు కానివ్వండి, బిస్కెట్లు కానివ్వండి, నమ్కిన్ ప్యాకెట్లు కానివ్వండి, హల్దీరామ్సి అనేక విషయాల్లో పాలు కానీ, భోజనాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గిరి గారు కానీ వీళ్ళందరూ దాదాపు ఒకే రోజు 15,000 మందికి భోజనాలు పంపించడం జరిగింది. ఒకరోజు 16,000 పాల ప్యాకెట్లు మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో, అలాగే వాకర్స్ అసోసియేషన్స్, అనేక మంది పెద్దలు వారందరూ విరివిరిగా ఎవరికి తోచినటువంటి వారు పెద్ద ఎత్తున, అంటే మిగతా సమాజంలో మిగతా వాళ్ళు కూడా 10 పైసలు చేస్తే ఆరవయసులు 90% వాళ్ళు భాగస్వాములు తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే అవసరమైనప్పుడు ఒక మంచి మనసుతో ముందుకొచ్చి సహాయం చేయడం అనేది ఒక గొప్ప పరిణామంగా నేను భావిస్తూ ఉన్నా. ప్రతిరోజు ఎవరో మేము దానం చేస్తామని చెప్పాం, ఒక మసీదుకో గుడికో దానం చేయడం ఎప్పుడు చూస్తూ ఉంటాం. వాళ్ళ పెద్దవారి పేరుతోనో, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు కోసమో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి భయాన్ని తొలగించుకోవడానికి వాళ్ళందరూ కూడా దానాలు చేస్తూ ఉంటారు. కానీ సమాజానికి అవసరమైనప్పుడు దానం చేయడానికి ఎవరు అడక్క ముందుకు రావడం అనేది ఒక గొప్ప లక్షణంగా భావిస్తూ, అది పెద్ద ఎత్తున ఆర్యవైశ్య సోదరుల్లో ఉంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నా. ఇంతకుముందు గతంలో చెప్పేవాళ్ళు ఆర్యవైశ్యులు భయపడతారు, ఎక్కడ ₹1 కూడా తీవరని. కానీ నేను ఈరోజు గొప్పగా ప్రతి 100 మంది ముందు కూడా చెప్పగలుగుతా. ఆధునిక సాహిత్య రంగం అభివృద్ధి సాధించేలా అమరావతి సాహితీ మిత్రులు గుంటూరు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరగడం అభినందనీయమని తెలుగు కావ్య మదనం వ్యవస్థాపకులు పూసపాటి కృష్ణ సూర్యకుమార్ వ్యాఖ్యానించారు. గుంటూరు బ్రాడీపేటలోని SHO కార్యాలయంలో ఆదివారం అమరావతి సాహితీ మిత్రులు గుంటూరు ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా పూసపాటి కృష్ణ సూర్యకుమార్ మాట్లాడారు. అమరావతి సాహితీ మిత్రులు గుంటూరు వ్యవస్థాపకులు రావి రంగారావు ఆధ్వర్యంలో మినీ కవితల పోటీల్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యువ కవుల్ని ప్రోత్సహించడం, కవితా భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ఆధునిక కాలంలో పద్య కవితకి ప్రాచుర్యం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మేలుకు చేరబోయినంత అధికంపురా అవన్నీ కడు ధైర్యము మాను ధనాఢ్యులందున మనం డబ్బుల నుంచి జాలిపడాల్సిన పని కానీ, దిగులు పడాల్సిన పని కానీ, మనం ఆలోచించాల్సిన పని కానీ లేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే అవన్నీ నూతన తొలియముగా వారి గ్రహించుతాడు. నీకు ఎంత శక్తి, నీకు ఎంత కావాలో అంతే నీకు ప్రాప్తం. ఈ అమరావతి సాహితీ మిత్రులు సాంస్కృతిక సమాఖ్య దగ్గరగా ఒక 30 ఏళ్ళ నుంచి నడుస్తోంది. దీనికి అధ్యక్షులు శ్రీ రావి రంగారావు గారు. ఆయన ప్రఖ్యాత కవి. తర్వాత పోతే ఆయన చాలా మినీ కవితల్లో ఆయన నిష్ణాతుడు. ఆయన యొక్క స్ఫూర్తితోటి ప్రస్తుతం మినీ కవితలు చాలా పరంపరలు చాలామంది సాగిస్తున్నారు. చక్కనైన మినీ కవితలు చాలామంది సాహిత్యంలో చేస్తున్నారన్నమాట. ఎందుకంటే పెద్ద పెద్ద కవితలకి రోజులు పోయినాయి, మినీ కవితలకి ఆయన ఆద్యుడు. ఆయన మినీ కవితలను ఎలా రాయాలి, రాసినవి ఎలా స్పందించాలి. ప్రస్తుతం ఏంటంటే స్పందన కావాలి, మనకు పాఠకుల స్పందన కావాలి. పాఠకుల హృదయాలు చొచ్చుకుపోవాలంటే మినీ కవితల్ని ఏ విధంగా లోపల చేర్చాలి, అదొక ఇంజక్షన్ లాంటిది అనమాట. అందువల్ల ఆయన మినీ కవితల్లో నేర్పుతూ ఏ విధంగా రాయని చెప్పి చాలా చక్కగా ఆయన ఇస్తున్నారు. చాలా చక్కని ప్రేరణతో ఈ అమరావతి సాహితీ మిత్రులు అనేది సాహిత్య సంస్థ స్థాపించారు. చాలా చక్కగా ప్రతి 3వ ఆదివారం నాడు ఈ ప్రోగ్రాం నడుస్తున్నాయి. మంచి ప్రోగ్రాం నడుస్తున్నాయి. అందరూ సాహితీ మిత్రులు గుంటూరు పరిసర ప్రాంతంలో కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ ఉభయ రాష్ట్రాల నుంచి కూడా సాహితీ మిత్రులు ప్రతి 3వ ఆదివారం నాడు వచ్చేసి ఈ యొక్క సాహిత్య కార్యక్రమం బ్రహ్మాండంగా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఈరోజు వచ్చేటప్పటికి మన సాహితీ కార్యక్రమంలో మనకు చంద్రయ్య మాస్టర్ గారు వచ్చేటప్పటికేమో మామూలుగా వచ్చేటప్పటికి సుభాషితాలు, తర్వాత పూసపాటి కృష్ణ నేను నా యొక్క ఈ మాస కవిగా నాది, తర్వాత వచ్చేటప్పటికేమో మన రజా హుస్సేన్ గారి మణిపూర్ అనే పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. ఇవి ఈ రాజు కార్యక్రమం. మిగతాది గుంటూరు మీద నిక్కచ్చి కవితలు ఏర్పాటు జరుగుతుంది. అది ఇవాళ కూడా నిక్కచ్చి కవితల మీద ఒక్కొక్కళ్ళకి మంచి కవితలకి శ్రీ శాంతాటూరులో ప్రిన్సిపాల్ అయిన శాంతశ్రీ గారు వారు ఒక ₹500 చొప్పున బహుమతికి ఇస్తున్నారు. నిక్కచ్చి కవితలను కూడా చూసి దాంట్లో ఫిల్టర్ వేసి దాని ప్రకారం చక్కటి మంచి కవితకి ఇస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.